न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250 ऑनवर्ड, कॉन्टैक्ट लेंसेज एनी कलर ₹99 ऑनवर्ड। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तलाब कट्टा, मेन रोड अपोजिट। अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद आजम RH9 न्यूज में आपका खैर। शहर में गाड़ियों की खुसूसी तलाशी मुहिम का सिलसिला है जारी। सालारजंग म्यूजियम पर मीरचौक ट्रैफिक पुलिस की जानिब से व्हीकल चेकिंग की गई और गाड़ियों को रोककर तमाम दस्तावेजात चेक किए गए। साथ ही नंबर प्लेट, बिना नंबर प्लेट के साथ छेड़छाड़ करने वाली गाड़ियों और बिना हेलमेट के गाड़ी चलाने वालों पर चालानात भी आयद किए गए और नामुनासिब दस्तावेजात होने पर गाड़ियों को भी सीज कर लिया गया। इसके अलावा 4 व्हीलर गाड़ियों के शीशों पर ब्लैक फिल्म लगाने वालों की गाड़ियों से ब्लैक फिल्म को भी हटाया गया। नाबालिग लड़कों और सेलफोन पर बात करते हुए ड्राइविंग करने और ट्रिपल राइडिंग की भी चेकिंग की गई। इस मौके पर ट्रैफिक पुलिस ने तमाम सरपरस्तों से अदबन गुजारिश की है कि आप अपने माइनर बच्चों को गाड़ियां चलाने के लिए ना दे, क्योंकि इन लोगों की एक छोटी सी लापरवाही इनकी जान पर बन आती है। इसीलिए तमाम सरपरस्तों को चाहिए कि आप अपने बच्चों के निगरानियों पर खास नजर रखें। आइए जानते इस खुसूस में मजीद तफसील। बोला वो कैसा गाड़ी अभी परसों निकल तो मेरे को नहीं मेरा नाम अमरनाथ है, PS मीरचौक से काम करता हूँ। तो मेरे तरफ से एक रिक्वेस्ट है आपका पूरे जन को। మైనర్ బచ్చే पूरा चल रहे हैं इधर। तो మైనర్ పిల్లలు ఎక్కువ వెహికల్స్ తోలడం జరుగుతుంది। ఇక్కడ మేము పట్టుకునే కూడా ఎక్కువ వరకు మైనర్ దొరుకుతున్నారు। మైనర్ పిల్లలు ఏమంటే ఇప్పుడు వాళ్ళకి ఒకరే కాదు కదా, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఉంటుంది, ప్లస్ టైం కూడా ఉంటుంది। దయచేసి పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే పిల్లలు వెహికల్ తీసుకోకుండా మీరు ఇంట్లో కూడా చెప్పాలి, ఏమని నా పిల్లలు బాబు నువ్వు వెహికల్ తీసుకోపోవద్దు, నీకు ఇంకా ఏజ్ రాలేదు అని చెప్పాలి। అంతేగాని మీరే మేము కొందరు చూస్తూ ఉన్నాం, పేరెంట్స్ సార్ ఒక్కసారికి కదా సార్ రిక్వెస్ట్ చేసినా మీరు మొదలు ఎందుకు సార్ ఫస్ట్ సారి తప్పు కదా, ఫస్ట్ సారి సెకండ్ సార్ అని ఏమి ఉండదండి, ఇది తప్పే। మీరు ఒకసారి పిల్లలు వాళ్ళు బండి వెహికల్ తీసుకొని బయటకు వచ్చారనుకోండి, వాళ్ళ పక్కన వేరే వాళ్ళు ఫాస్ట్ వెళ్ళాలనుకోండి, వీళ్ళు చూసి జోస్ వచ్చేసి ఆ ఉత్సాహంలో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది। అందువల్ల దయచేసి పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఇచ్చి రోడ్డు మీదకి పంపొద్దండి। బ్లాక్ ఫిల్మ్స్ కొందరు ఏం చేస్తున్నారంటే 20% షోరూమ్ వాళ్ళకి 20% వేసుకోవచ్చు, 30% వేసుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళకి బ్లాక్ ఫిల్మ్స్ వేసిస్తున్నారండి। షోరూమ్ వెహికల్ ఏ విధంగా అయితే వస్తుందో గ్లాస్ లోనే ఫిల్మ్ ఉంటుంది, అది అయితే షోరూమ్ లో నుంచే వస్తుంది। ఆ షోరూమ్ లో నుంచి ఏ విధమైతే వెహికల్ వస్తుందో అదే విధంగా ఉండాలి। 10%, 20%, 30% అని ఏం లేదు, ఏ విధమైన బ్లాక్ ఫిల్మ్ వేసుకున్నా దానికి కూడా పర్మిషన్ లేదండి। ట్రిపుల్ రైడింగ్ పిల్లలు చూసి ఉన్నారు మీరు, మొన్న ఇప్పుడు కూడా చూసారు మీరు ఇంతకు ముందే। ఏమవుతుందంటే ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉంటారు, చక్కని పోలీస్ వాళ్ళని చూసినప్పుడు ఏం చేస్తారంటే వెనకాల నుండి అతను దూకి వస్తుంటాడు। అది ఎట్టి పరిస్థితుల్లో చేయదండి, మహా అంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటే మీకు చలానే వదిలేస్తారు, అంతేగాని మీరు ఆ విధంగా దూకడం వల్ల మీకు ప్రమాదం జరుగుతుంది। ప్లస్ ఏమంటే వెనకాల వాళ్ళు ఫాస్ట్ వస్తున్నారు అనుకోండి వెహికల్, అది పెద్ద
జరగాల్సిన ప్రమాదం కంటే ఎక్కువ జరుగుతుంది. దయచేసి అలా చేయొద్దండి. పోలీసు వాళ్ళు పట్టుకుంటే పట్టుకుంటారు, మా అంటే ఫైన్ వేసి వదిలేస్తారు, అంతేగాని మిమ్మల్ని ఏం చేసేది ఏమి ఉండదు. దయచేసి అలా చేయొద్దండి. పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఆపండి, మీ దగ్గర లైసెన్స్ అంటే చేయించండి, చలానేసి వదిలేస్తారు, అంతేగాని మీరు దూకడం వల్ల లేదంటే పక్కన వాళ్ళని బండి కట్టుకొట్టేసి వెళ్ళడం వల్ల అలా చేయొద్దండి. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఈ మధ్య బాగా నేర్చుకున్నారండి అందరూ, సెల్ ఫోన్ ఇలా మన హెల్మెట్ లోపలికి పెట్టి పోతారు. సార్ నేను హెల్మెట్ లోపల పెట్టినా కదా సార్ అని అంటారు. సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తా అంటే ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం సెల్ ఫోన్ మీద ఉంటుంది కానీ రోడ్డు మీద ఉండదు. కాబట్టి ఇలా చేస్తే కూడా 1000 రూపీస్ ఫైన్ అవుతుంది, ప్లస్ అది ప్రమాదం కూడా అవుతుంది మీతో. మీకే కాకుండా మీరు సెల్ ఫోన్ చూసుకొని పోతా ఉన్నారు, సడన్ గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా జరిగిందనుకో మీరు టక్కని మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది, ముందర వెహికల్ మీద చూడరు. మాట్లాడుకుంటాను ఏదైనా యూటర్న్ చూసేసుకొని టక్కని యూటర్న్ చేయడం, లేకపోతే బ్లైండ్ కర్వ్స్ దగ్గర ప్రమాదం ఎక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఫోన్ వచ్చిందంటే పక్కకి ఆపి మాట్లాడి తర్వాత కావాలంటే వెళ్ళండి, అంతేకాని ఇలా చేయొద్దండి. హెల్మెట్ లో పెట్టినా కదా సార్ ఏం కాదు సార్, నాకు నేను చేస్తూనే ఉన్నాం సార్ ఇలాగే, ఇది ఏం కాదు సార్ అని చెప్పి మాత్రం చేయొద్దండి. వెహికల్ SJ रोटरी सालारजंग म्यूजियम के पास है व्हीकल चेकिंग। नाजरीन इजाजत दीजिए और बने रहिए हम सब की आवाज RH9 न्यूज के साथ। चैनल को सब्सक्राइब कीजिए, वीडियो को लाइक कीजिए, जितना हो सका ज्यादा से ज्यादा शेयर कीजिए। खुदा